ఇప్పుడే ఎపిసోడ్ చూసి వచ్చిండ అబ్బా బిగ్ బాస్ మామూలు ఫిట్టింగ్ పెట్టలేదయ్యో. ఇప్పుడే ఆ ఎపిసోడ్ లో అందరిని పిలిచే నామినేట్ చేసి ఉండాడు. అందరిని నామినేట్ చేసే టాస్కులు పెడతా గానీ ఇమ్యూనిటీ గెలవండి అన్నాడు. ఈలోగా ఇమాన్యువల్ అన్నేమో పుష్ప గెటప్ వేసుకుని శ్రీవల్లి అనుకుంటా కొంచెం కామెడీ చేసి ఉండాడు. అందుకే మనం కూడా ట్రై చేస్తున్నాం అనమాట. పిలిచి టాస్క్ అయితే పెట్టుండాడు. టాస్క్ పెట్టి ఆ మంచం మీద నుంచి తోసేయండి బయటకు అన్నాడు అందరినీ. ఎవరు స్ట్రాటజీ వాళ్ళు ప్లే చేశారో, సో ఎవరు ఒక్కొక్కరిని కాపాడదాం అనుకున్నారు. లాస్ట్ కి ఆ మంచం మీద మిగిలిందల్లా బర్నీ గారు, ఇమాన్యువల్, పవన్ కళ్యాణ్, తనుజాల్లో మిగిలి ఉండారు. సో వాళ్ళ ఇక దిగండి అమ్మ, ఇక జాలిలే కానీ టాస్క్ ఇంకో టాస్క్ పెడతా పదండి మీకని ఇంకొక టాస్క్ ఒకటి పెట్టుండాడు. ఆ టాస్క్ లో ఇమాన్యువల్ దంచి కొట్టి గెలిచేశాడు అనమాట మొత్తానికి ఇమ్యూనిటీ. కాబట్టి ఈ వారం ఇమాన్యువల్, కెప్టెన్ రాము రాథోడ్ తప్ప మిగతా వాళ్ళందరూ నామినేట్ అయిపోయి ఉండారబ్బా. ఇక గేమ్ లో జరిగిందిగా, ఇక తోపులాట జరిగింది మంచం మీద నుంచి. సో వాళ్ళు అలిగారు. అందులో బాగా అలిగింది అయితే దివ్య. సో దివ్య ఏమో నేను ఎమోషనల్ గాను నేను గట్టి అమ్మాయినా నిండు అదే వచ్చే సీజన్ లో స్టార్టింగ్. ఇప్పుడేమో బర్నీ గారితో అటాచ్ అయిపోయినట్టుండది. బర్నీ గారు కనీసం మీరు నాకు సపోర్ట్ చేయలేదు అన్నట్టుగా మాట్లాడేసేసింది. బర్నీ గారి పరిస్థితి ఏం చేయాలా? అటు తనుజాని కాపాడుకోవాలా, ఇటు దివ్యాని కాపాడుకోవాలా, ఎట్ట కాపాడుకుంటాడు అందరినీ? అయ్యే పనే ఇది అవదు. సంజన గారు మాత్రం అమ్మ హుషారుగా ఉండారబ్బా. మామూలు తెలుగు గల్లోళ్ళు కాదు. దివ్య బలంగా ఉందని కనిపెట్టారు. దివ్యాన్ని లాగలేకపోతున్నారు వీళ్ళేమో మగపిల్లకాయలు. ఇంకేం చేద్దాం? అటుపక్క రీతుకి హింట్ ఇస్తుంది ఏమని, దివ్య అంత స్ట్రాంగ్ ఉంది, నెక్స్ట్ నిన్ను లాగేటప్పుడు కాపాడిద్దమ్మా, ఇప్పుడు ఆ దివ్యాన్ని కాపాడని చెప్పుండదే సంజన. కానీ రీతు ఏమో పట్టించుకోవాలా. ఎందుకు? నాకు డీమన్ పవన్ ఉన్నాడు, నాకు ఎట్టయినా హెల్ప్ చేస్తాడు, నాకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనుకుంటాదేమో. పాపం దివ్యాకి అప్పుడు హెల్ప్ చేసినట్టుంటే గేమ్ వెరైటీగా ఉండేదబ్బా. మొత్తానికి సంజన గారు అయితే మాస్టర్ బ్రెయిన్ అని అయితే అనిపించుకున్నారు. నాకైతే ఇవాళ ఎపిసోడ్ లో అది అనిపించింది అనమాట. బాగా బ్రెయిన్ వాడి అంత తెలివిగా లేకపోతే స్పాంటినిటీ చూడండి. ఆ పిల్ల గట్టిగా ఉంది, నువ్వు కూడా సపోర్ట్ చేస్తే నెక్స్ట్ మగ పిల్లకాయలు మీరు దోసేయచ్చనిందే. అది కదా తెలివంటే. ఆ తెలివి పాపం ఆడపిల్లకాయలుగా లేకపోయింది. మగపిల్లకాయలు అందరూ బర్నీ గారు ఏమన్నారు, మగపిల్లకాయలు అందరూ డిసైడ్ అయిపోయాం, మీ అందరం దోసేస్తాం బయటికి అన్నారు. సో ఇది తప్పదు కాబట్టి ఇక వాళ్ళందరూ కలిసి ఒక్కొక్కరిని దోసేసుకుంటూ వచ్చారనమాట. అలిగారు కానీ. సో అది ఇవాళ ఎపిసోడ్ అయితే. చూస్తున్నారబ్బా, చాలా మంది చూస్తున్నారు మన వీడియోలో. కాకపోతే సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు, లైక్ కొట్టట్లేదు. కొట్టండి అబ్బా, మంచి మంచి కంటెంట్ ఇస్తాము. ఇది ఈ రోజు వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూద్దాం రేపు ఏమైద్దో. రేపు కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అవ్వచ్చు నాకు తెలిసే. సో రెడీగా ఉండండి.